హాయ్ అండి, నమస్తే. నేను మీ సుస్వరవాణిలు. మిత్రులంతా బాగున్నారు కదూ? మీ సుస్వరవాణిలు బాగుందండి. మీరు ఎప్పుడైనా తేగల లడ్డూలు తిన్నారా అండి? తొక్కుడు లడ్డూలు తిన్నాం, బూందీ లడ్డు తిన్నాం. ఈ తేగల లడ్డు ఏమిటంటారా? అలాగే తేగల్ని కాల్చుకుని ఉడకబెట్టుకుని తింటాం. కానీ లడ్డూలేంటా వాణీలు అనుకుంటున్నారా? నేను వాటిని తినే ముందు అలాగే అనుకున్నాను. కానీ వాటి రుచి చూశాక అబ్బా, ప్రకృతి మనిషికి ఎన్ని రకాల రుచులను ఇచ్చిందో కదా అనిపించింది. మరి నేను తిన్నాక ఆ వెరైటీ నా ఫ్యామిలీ అయినా మీకు చూపించాలిగా. అందుకే తేగలు కొని వాటితో లడ్డూలు ఎలా చేయాలో వీడియో చేశాను. మరి తేగల గురించి కొన్ని ముచ్చట్లు ముందు చెప్పేసుకుని ఆ తర్వాత లడ్డు తయారీ చూసేద్దాం. మనకి శీతాకాలంలో కమలాలు, రేగిపండ్లు, ఉసిరి, జామ, దానిమ్మ పండ్లు, నారింజ ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా. కానీ ఇవి ప్రతి ఊరిలోనూ అందుబాటులోనే ఉంటాయి. వీటితో పాటు కోనసీమలో మరికొన్ని ప్రాంతాల్లో ఒక ప్రత్యేక ఆహారం కూడా శీతాకాలంలో దొరుకుతుంది. అవేనండి తేగలు. వీటిని కొన్ని చోట్ల గేగులు అంటారు. మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి. దీనిని చలికాలంలో దొరికే సూపర్ ఫుడ్ అంటాం. తేగల్లో కాల్షియం, ఫైబర్, విటమిన్ బి, సి12 లాంటి అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ వల్ల తేగలు తినడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాన్స్టిపేషన్ సమస్య ఉన్న వాళ్ళకి చాలా మంచిది. రక్తంలోని కొలెస్ట్రాల్, గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్లో దొరికినన్ని రోజులు తేగల్ని భాగం చేసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు. తేగల్లో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు, కండరాలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్తో ఉన్నవారికి తేగలు అద్భుతమైన ఆహారమని వైద్యులు చెప్తున్నారు. తేగలు తినడం వల్ల శరీరానికి రక్తం పడుతుంది, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇప్పుడు ఈ తేగల లడ్డూలో వేసే ఇతర ఆహార పదార్థాలు కూడా మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి బాగా సహాయపడతాయి. సరే, మరి ఇప్పుడైతే ఈ తేగల లడ్డూల కోసం కావాల్సింది బయట తంపడేసిన అమ్ముతున్న ముదురు తేగల్ని తీసుకున్నాం. ఏగో తేగలు తప్పలుచుకుని బాగా వీటిని ఇప్పుడు దీని మీద రుద్దుకోవాలి. ఇట్లా పౌడర్లా చేసుకోవాలి మనం దీన్ని. ఇవన్నీ ఈ తేగలన్నీ దీన్ని ఎలా చేసేసుకోవాలి, పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా ఈ పౌడర్తోనే మనం స్వీట్ తయారు చేసుకోవాలి. తేగల పొడి. ఈ తేగల పొడిని తేగలు ఒలుచుకుని పౌడర్ చేసుకుని పీచులు ఉంటే తీసేసుకుని ఒక్కసారి మిక్సీలో జార్లో వేసి ఒక తిప్పితే ఇగో ఇలా పౌడర్లా అయిపోతుంది అన్నమాట. కొబ్బరి తురుము ఒక కప్పు తీసుకున్నాం. బెల్లం పొడి, బెల్లాన్ని పొడిలా చేసేసుకున్నాం. నువ్వులు తర్వాత వేయించుకుని పొడి చేసుకోవాలన్నమాట. వేగించిన శనగపప్పు, దీన్ని కూడా లైట్గా తర్వాత వేపుకుంటాం. దీన్ని పుట్నాలని కూడా అంటారు. యాలకులు, ఇలాచీ పౌడర్ అన్నమాట, పౌడర్ చేసుకున్నాం. నెయ్యి ఒక 5-6 స్పూన్లు నెయ్యి అవసరం అవుతుంది, అంతే. వీటిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. తేగల పొడిని తేగలతో తొక్కలు చేసుకుని ఉడకబెట్టినవి తీసుకుంటాం. తంపడి తేగలు తీసుకుంటాం అన్నమాట. వాటిని తొక్కలు చేసుకుని తురుంగా తీసుకుని ఇలా ఒకసారి మిక్సీ పెట్టుకుంటే ఇలా పొడిలా అయిపోతుంది. దీని ఇప్పుడు లడ్డూలకి ఇదే మనకు మెయిన్. పొయ్యిపై బాండీ పెట్టి నువ్వులు వేసుకుని దోరగా బాగా వేగించుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్గా చేసుకుని ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో పుట్నాలు కూడా వేసి 2 నిమిషాలు వేగించుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. పట్టిన పుట్నాల పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. చల్లారుతూ ఉంటాయి, అలా ఉంచేసుకో. ఇప్పుడు బాండీలో నెయ్యి వేసి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసి దోరగా వేగించుకోవాలి. మొత్తం వేగించుకుంటే ఇది రాయింది. ఇప్పుడు లడ్డు ప్రాసెస్ చూద్దాం రండి. ముందు పుట్నాల పొడి ప్లస్ నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఇంకా వేగించి పెట్టుకున్నాం. నేతిలో వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకున్నాం. ఇప్పుడు దీనిలో
తేగల పొడిని వేసుకోవాలి. తర్వాత దానిపై బెల్లం పొడిని లేయర్లా వేసుకుని దానిలో యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడిగా ఉన్న నెయ్యిని వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకొని లడ్డూలుగా చేసుకోవాలి. ఇవిగో తేగల లడ్డూలు రెడీ. దీనిలో మీ దగ్గర ఉంటే ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ పలుకులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఏమీ పర్వాలేదు. మేమైతే ఏమీ వేయలేదండి. ఇదిగో వెరైటీగా చేసిన తేగల లడ్డు సూపర్ ఫుడ్. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారనుకోండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ ఉంటాయి. ఈ సీజన్లో తేగలు ఇంకొన్ని రోజులే వస్తాయి. అందులోనూ పిల్లలకి సెలవులు వస్తున్నాయి. పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందుబాటులో ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఏ ఆహారమైనా ఎప్పుడూ ఒకేలా తినడం కంటే అప్పుడప్పుడు కాస్త వెరైటీగా చేసి తిన్నామనుకోండి, చాలా మంచిది. నోటికి రుచిగాను శరీరానికి ఆరోగ్యంగాను కూడా బాగుంటుంది కదా. మరి మీరేమంటారు? మీరు తేగలు తింటారా? కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.